Hi, I love you. Hope you all good. Have a nice day. Welcome back to our DVR Academy ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఆసియాలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెనకు సంబంధించింది. అండ్ మన ప్రధానమంత్రి మోడీ గారు పర్యటన గురించి అండ్ అలాగే థీమ్కి సంబంధించింది అండ్ అలాగే ఒక రిపోర్ట్ సంబంధించింది ఉన్నది. అండ్ తొలి భారతీయ వ్యక్తి మనకి స్వర్ణం గెలిచిన పర్సన్ గురించి ఉంది. అండ్ అలాగే రిపోర్ట్స్, సో జిఏ ట్యాగ్ పొందినటువంటి హస్తకళ గురించి ఉంది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. మన ప్రెసిడెంట్కి సంబంధించిన టాపిక్ కూడా ఉంది. సో అస్సలు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసే ముందు నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. నిన్నటి క్వశ్చన్ ఏంటంటే, పార్లమెంటు సమావేశాల్లో నక్షత్ర మార్కు గల ప్రశ్నలకు మంత్రులు ఏ విధంగా సమాధానం ఇవ్వాలి? సో మనకి ప్రశ్నలు అనేవి నక్షత్ర మార్కులు ఉన్నవి ఉంటాయి, నక్షత్ర మార్కులు లేని ప్రశ్నలు కూడా ఉంటాయి. మనకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు. సో నక్షత్ర మార్క్ అనేది కనుక ఉన్నదనుకోండి, స్టార్ మార్క్ ఉంటే వాటికి మౌఖికంగా సమాధానం ఇవ్వాలి. ఒకవేళ స్టార్ మార్క్ అనేది కనుక లేకపోతే వాళ్ళు రిటర్న్ అంటే రాసి ఇవ్వచ్చు సమాధానం అనేది. సో స్టార్ మార్క్ ఉంటేనేమో ఓరల్గా చెప్పాలి, స్టార్ మార్క్ లేకపోతే వాళ్ళు రాసి చూపించవచ్చు ఆ సమాధానం అనేది. సో ఇది మన నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఆసియాలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెనను నిర్మించిన సంస్థ. ఇది ఒక బ్రిడ్జ్కి సంబంధించింది. సో ఇది మనకు తమిళనాడు స్టేట్లో ఉన్నటువంటి బ్రిడ్జ్. సో దీన్ని ఎవరు నిర్మించారు అని అంటే ఆ సంస్థ పేరు ఏంటంటే ఆన్సర్ రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్, RVNL, రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్. ఈ సంస్థ వారు మనకి ఆసియాలోనే మొట్టమొదటి సీ బ్రిడ్జ్, ఇది అంటే సముద్రం పైన ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్, అది కూడా వర్టికల్గా ఉంటుంది. అంటే ఇది ఏవైనా షిప్స్ కనుక మనకి ఆ సముద్రంలో వెళ్తున్నప్పుడు ఆ లిఫ్ట్ అనే ఆ బ్రిడ్జ్ అనేది మనకు లిఫ్ట్గా అంటే వర్టికల్గా లిఫ్ట్ అవుతుంది. సో అట్లాంటి వంతెన అనేది మనకి ఏ స్టేట్లో ఉందంటే ఇప్పుడు తమిళనాడులో ఉంది. సో ఇది మన భారత ప్రధాన భూభాగం తమిళనాడులోని మండపం నుండి రామేశ్వరం ద్వీపంతో అనుసంధానం చేయడం కోసము 550 crores ఈ వంతెనని నిర్మించారు. ఈ వంతెన పేరేంటంటే పంబన్ వంతెన. సో ఈ పంబన్ వంతెన అనేది 500 కోట్లతోనే నిర్మించారు. ఎక్కడ అంటే తమిళనాడులోనే. సో ఇది దేనికోసం అని అంటే మన ఫైనల్ పాయింట్ ఆఫ్ ఇండియా ఏంటి అని అంటే మనకి అంటే భూభాగం ఏంటంటే మనకి తమిళనాడులో ఉన్నటువంటి ధనుష్కోటి కదా. సో అక్కడ తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వర ద్వీపంతో కనెక్ట్ చేసేటటువంటి ఒక బ్రిడ్జ్ ఇది. సో దీని లెంత్ ఎంత అంటే 2.5 kilometers ఉంటుంది. సో ఈ వంతెనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు April 6th అంటే నిన్నటి రోజున మనకి శ్రీరామనవమి సందర్భంగా దీన్ని స్టార్ట్ చేశారు. సో దీన్ని స్టార్ట్ చేసి ఈ బ్రిడ్జ్ని జాతికి అంకితం చేశారు. సో తాంబరం రైలుని స్టార్ట్ చేసిండు రామేశ్వరంలో. అండ్ బ్రిడ్జ్ కింద ఏదైతే వంతెన ఉందో మనకు పంబన్ వంతెన, ఆ వంతెన కింద ఒక షిప్ అంటే ఒక కోస్ట్ గార్డ్ నౌకని స్టార్ట్ చేసి తాంబరం రైలుని స్టార్ట్ చేసి మనకి ఈ వంతెనని మనకి ఇనాగ్రేట్ చేశారు నిన్నటి రోజున April 6th రోజు. సో ఆల్రెడీ ఇక్కడ మనకి పంబన్ వంతెన అనేది ఉండేది. దాన్ని ఎప్పుడు నిర్మించారంటే 1914లో నిర్మించారు. సో అది 2022లో దాన్ని నిలిపివేశారు, దానిపైన ట్రైన్స్ వెళ్ళడం అనేది. సో ఇప్పుడు కొత్త వంతెన అనేది స్టార్ట్ అయింది, దాని పేరు పంబన్ వంతెన. సో తమిళనాడు రాష్ట్రంలో 8,300 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. సో ఈ పంబన్ వంతెనని ఇనాగ్రేట్ చేసినప్పుడే మనకి తమిళనాడులో డెవలప్మెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ కోసము 8,300 కోట్లకు పైగా సంబంధించిన ప్రాజెక్టులకి ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేశారు. సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ఇది ఒక థీమ్కి సంబంధించింది. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఒక డే. అది ఎప్పుడు జరుపుతారనంటే మనకి ఎవ్రీ ఇయర్ April 7th రోజున జరుపుతారు. సో ఎవ్రీ ఇయర్ April 7th రోజున జరిపేటటువంటి ఈ వరల్డ్ హెల్త్ డేకి మన ఇప్పుడు 2020లో ఉన్నటువంటి థీమ్ ఏంటంటే ఆన్సర్ హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. ఏంటి? హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అనేది ఈ ఇయర్కి సంబంధించినటువంటి థీమ్. దేనికి సంబంధించిన థీమ్ ఇది అంటే వరల్డ్ హెల్త్ డేకి సంబంధించినటువంటిది. సో ఇది మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది
1948 రోజు అంటే 1948 ఇయర్లో ఏప్రిల్ 7th రోజున మనకి ఏర్పాటైంది. సో దీని సందర్భంగా అంటే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఏర్పాటైనందుకు ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 7th రోజున వరల్డ్ హెల్త్ డేని మనం జరుపుకుంటాం. సో ఇయర్ థీమ్ వచ్చేసేది ఏది హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. సో అయితే ఎవ్రీ ఇయర్ హెల్త్కి సంబంధించినటువంటి డేని జరుపుకున్నప్పుడు మనము ఆ ఇయర్ అంతా దేనికి సంబంధించి అంటే హెల్త్కి సంబంధించినటువంటి అంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయనే దాన్ని ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. సో అట్లా ఈ ఇయర్ 2025లో తల్లి నవజాత శిశువు ఆరోగ్యం పైన కాన్సన్ట్రేట్ చేశారు. అంటే మెటర్నిటీ అండ్ అలాగే అంటే తల్లికి సంబంధించి అండ్ అలాగే నవజాత శిశువు అని అంటే మనకి ఇన్ఫాంట్కి సంబంధించి. సో నవజాత శిశువు అని అంటే మనకి 1 month లోపల మరణించేటటువంటి శిశువు అంటే 1 month లోపల మరణిస్తున్నటువంటి నవజాత శిశువు పైన కాన్సన్ట్రేట్ చేయాలనేసి ఈ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ హెల్త్ డే సందర్భంగా 2025 సంవత్సరం మొత్తం తల్లి మరియు నవజాత శిశువు యొక్క హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసేటటువంటి ఇయర్ మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి క్యాంపెయిన్స్ చేస్తారన్నట్టు. సో అయితే వీళ్ళు ఏం చెప్పారంటే తల్లులు మరియు నవజాత శిశువుల యొక్క మరణానికి సంబంధించి మనకు చెప్పారు రిపోర్ట్స్. ఏం చెప్పారనంటే గర్భధారణ మరియు డెలివరీ టైమ్స్లో అంటే ప్రసవ సమయంలో తల్లులు ప్రతి ఇయర్ ఎంతమంది మరణిస్తున్నారంటే 3 లక్షల మంది, సంవత్సరానికి 3 లక్షల మంది మరణిస్తున్నారంట. ఎవరు? ప్రసవ సమయంలో తల్లులు. మనకి నవజాత శిశువులు 20 లక్షల మంది చనిపోతున్నారు. అంటే నవజాత శిశువులు అంటే మనకి ఒక 1 monthకి కౌంట్ చేసుకుంటాం. 1 month అంటే 28 days లోపల పుట్టిన బిడ్డ పుట్టినప్పటి నుంచి వెళ్ళి 28 days లోగా ఎంతమంది మరణిస్తున్నారు అనేది మనకు నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటాం కదా. సో అది నవజాత శిశువు. సో 1 monthలో ఎంతమంది చనిపోతున్నారంటే 20 lakhs పీపుల్, 20 lakhs నవజాత శిశువులు, చిన్న శిశువులు మరణిస్తున్నారంట. 20 lakhs అంటే తల్లులేమో 3 లక్షలు, శిశువులేమో 20 లక్షల మంది చనిపోతున్నారని చెప్పారు. సో ఇట్లా మనం వీళ్ళ యొక్క హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసుకుంటే మనకు జనాభా సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్ కూడా ఇక్కడ మనకు లింక్ చేసుకోవచ్చు. సో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో మనకు థర్డ్ గోల్ ఏంటిది? గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. సో ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి క్యాంపెయిన్సే మనం ఇప్పుడు తీసుకుంటున్నాం కాబట్టి సో గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనేది కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో అందరికీ ఆరోగ్యం 2030 టార్గెట్లో అంటే వీళ్ళు ఇంకేం చెప్తున్నారని అంటే మనకు 2030 అనే ఒక టార్గెట్ ఉంది, అందరికీ ఆరోగ్యం ఉండాలనేసి. సో ఆ టార్గెట్లో మనం చూసుకుంటే ప్రతి 5 దేశాలు కనుక చూసుకుంటే 4 దేశాలు ఆరోగ్యవంతంగా ఉండడంలో విఫలమవుతున్నాయంట. సో అండ్ అలాగే నవజాత శిశువు మరణాలను తగ్గించడంలో అంటే నవజాత శిశువులు ఎక్కువగా మరణాలు అనేవి ఉండద్దు అనేది మనం టార్గెట్ పెట్టుకుంటాం కదా. సో వాళ్ళని అంటే ఆ నవజాత శిశువు మరణాలను తగ్గించడంలో కూడా ప్రతి 3 దేశాల్లో ఇక్కడ 5 దేశాలకు తీసుకుంటే 4 దేశాలు విఫలమైనవి. ఇక్కడ 3 దేశాలకు తీసుకున్నారు ఎవరిని? నవజాత శిశువు మరణాలని ప్రతి 3 దేశాలకు తీసుకుంటే ఒక దేశం విఫలమవుతుంది. ఇందులో 5 దేశాలు 4 దేశాలు విఫలమవుతున్నాయి ఆరోగ్యంలో. నవజాత శిశువు మరణాలు ప్రతి 3 దేశాల్లో ఒక దేశం అనేది విఫలమవుతుంది. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో థర్డ్ది గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ సంబంధించింది. సో ఇట్లా 2025లో తల్లి మరియు నవజాత శిశువు పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈ 2025లో. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే 1948లో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయిందని చెప్పాం కదా. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అనేది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మన థర్డ్ క్వశ్చన్, ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు శ్రీలంక పర్యటనలో భాగంగా పొందిన పురస్కారం పేరేంటి? మన ప్రధానమంత్రి మోడీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆ పర్యటనలో భాగంగా థాయిలాండ్ తర్వాత శ్రీలంకకి వెళ్ళారు. సో ఆ శ్రీలంకలో ప్రధానమంత్రి మోడీ గారు పొందిన పురస్కారం పేరేంటంటే ఆన్సర్ మిత్ర విభూషణ. ఇది శ్రీలంకకు సంబంధించినటువంటి అత్యున్నత పౌర పురస్కారం. ఇది శ్రీలంక యొక్క రాజధానిలో అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే మోడీకి ఈ పురస్కారాన్ని ఇచ్చారు. ఏ పురస్కారాన్ని? మిత్ర విభూషణ అనే పురస్కారాన్ని మన ప్రధానమంత్రి మోడీకి ఇచ్చారు. ఎవరిచ్చారు? శ్రీలంక యొక్క అధ్యక్షుడు. ఎవరు? అనుర కుమార దిస్సనాయకే. సో శ్రీలంక యొక్క రాజధానిలో జరిగినటువంటి ప్రోగ్రాంలో ఇతనికి ఇచ్చాడు కాబట్టి సో శ్రీలంక యొక్క రాజధాని కామెంట్ చేయండి.
శ్రీలంక యొక్క రాజధానిని కామెంట్ చేయండి. సో అండ్ మనకి ఈ పురస్కారంతో పాటు ప్రశంస పత్రంతో పాటు రజత పథకం కూడా ఇచ్చారు. ప్రశంస పత్రంతో పాటు రజత పథకం. అండ్ అలాగే ఈ మిత్ర విభూషణ అవార్డు అనేది 2008లో తీసుకొచ్చారంట ఆ దేశంలో. 2008లో ఎవరు తీసుకొచ్చారు అని అంటే అక్కడ అధ్యక్షుడు, అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు తీసుకొచ్చాడు. అప్పుడున్న అధ్యక్షుడు ఎవరు అని అంటే మహింద రాజపక్ష. ఏంటి పేరు? మహింద రాజపక్ష. ఇతను ఈ అవార్డుని 2008లో ప్రవేశపెట్టారు. సో అది ఇప్పుడు 2025లో మన ప్రధానమంత్రి మోడీకి ఇచ్చారు. అండ్ అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు సప్తపది ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఎవరితోని? శ్రీలంక యొక్క అధ్యక్షునితోని. అంటే శ్రీలంక దేశంతోని మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు సప్తపది ఒప్పందాలు చేసుకున్నారు. సప్తపది అంటే 7 ఒప్పందాలు చేసుకున్నారు. తొలిసారిగా శ్రీలంకతోని మన భారత్ అనేది ఇన్ని ఒప్పందాలు చేసుకుంది. రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడానికి 7 ఒప్పందాలు శ్రీలంకతోని భారతదేశం అనేది ఒప్పందాలు చేసుకుంది. సో నెక్స్ట్ మన 4th క్వశ్చన్. రాష్ట్రాల్లో పంచాయతీల వికేంద్రీకరణ 2024 నివేదిక ప్రకారం జవాబుదారీతనం విధానంలో తెలంగాణ స్థానం ఎంత? ఇది ఒక నివేదికకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ నివేదికలో మన తెలంగాణ యొక్క స్థానం ఎంత అనేది ఇక్కడ మన క్వశ్చన్. సో అయితే రాష్ట్రాల్లో పంచాయతీల వికేంద్రీకరణ ఇది రిపోర్ట్ 2024ది. సో ఇందులో తెలంగాణ యొక్క ప్లేస్ ఏంటంటే ఆన్సర్ 7th ప్లేస్లో ఉంది మన తెలంగాణ. సో ఈ నివేదికను ఎవరు ఇచ్చారంటే మనకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వారు రూపొందించినటువంటి రాష్ట్రాల్లో పంచాయతీల వికేంద్రీకరణ 2024 రిపోర్ట్. సో దీన్ని బేస్ అంటే వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ని మనకి ఇచ్చారు అని అంటే పంచాయతీల అకౌంట్లు, సామాజిక తనిఖీ, గ్రామసభ పనితీరు, పారదర్శకత, అవినీతికి ఆస్కారం లేకపోవడం అనే ఈ అంశాలను బేస్ చేసుకొని రాష్ట్రాలకు ర్యాంక్స్ అనేవి ఇచ్చారు. సో ఇందులో మన తెలంగాణ అనేది 7th ప్లేస్లో ఉంది. ఎంత స్కోర్ అని అంటే తెలంగాణ అనేది 60.43 స్కోర్తోనే 60.43 స్కోర్తోనే 7th ప్లేస్లో ఉంది. 7th ప్లేస్. సో టాప్ 3 స్టేట్స్ ఏంటి అని అంటే కర్ణాటక 81.33 స్కోర్, సెకండ్ కేరళ 81.18 స్కోర్, థర్డ్ మహారాష్ట్ర 80.36 స్కోర్. మన తెలంగాణ అనేది 7th ప్లేస్. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ఇచ్చినటువంటి పంచాయతీల వికేంద్రీకరణ రిపోర్టులో మన తెలంగాణ అనేది 7th ప్లేస్. ఆంధ్రప్రదేశ్ అనేది 60.49 స్కోర్తోని ఇది 6th ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది 6th ప్లేస్లో ఉంది. తెలంగాణ అనేది 7th ప్లేస్లో ఉంది. సో నెక్స్ట్ మన 5th క్వశ్చన్. వరల్డ్ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ వ్యక్తి ఎవరు? తొలి భారతీయ వ్యక్తి. ఇది వరల్డ్కి సంబంధించిన వరల్డ్ బాక్సింగ్ కప్లో తెలంగాణ అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి తొలి వ్యక్తి, స్వర్ణంని సాధించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఆన్సర్ హితేష్ గునియా. సో ఈ వరల్డ్ బాక్సింగ్ అనేది 2025లో మనకి ఎక్కడ జరిగింది అని అంటే బ్రెజిల్లో జరిగింది. బ్రెజిల్లో జరిగినటువంటి ఈ వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత్ అనేది మొత్తంగా 6 పథకాలని సాధించింది, 6 పథకాలని గెలిచింది. సో ఇందులో 1 స్వర్ణం, ఇంకోటి రజతం, 4 కాంస్య పథకాలు. 1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్య పథకాలని మన భారత్ అనేది మొత్తంగా 6 పథకాలు సాధించింది. ఇందులో 2025లో జరిగినటువంటి వరల్డ్ బాక్సింగ్ కప్లో. సో ఈ హితేష్ గునియా అనే పర్సన్, ఈ బాక్సర్ ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అంటే హర్యానా సంబంధించినటువంటి పర్సన్. సో ఇతను ఎవరిపైన విజయం సాధించిండు అని అంటే ఇంగ్లాండ్ దేశ వ్యక్తి పైన మన భారతదేశానికి సంబంధించినటువంటి హితేష్ గునియా ఈ స్వర్ణాన్ని గెలిచారు. ఎప్పుడు 2025కి సంబంధించినటువంటి బాక్సింగ్ కప్ ఇది. సో ఇది ఎక్కడ జరిగిందంటే మనకు బ్రెజిల్లో జరిగింది. ఇక్కడ పోటీలు జరిగిందేమో బ్రెజిల్ కంట్రీలో, ఇతనేమో హర్యానాకి సంబంధించినటువంటి పర్సన్ ఇంగ్లాండ్కి చెందినటువంటి పర్సన్ పైన విజయాన్ని సాధించాడు. సో నెక్స్ట్ 6th క్వశ్చన్. భారతదేశ వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేళ్లుగా తగ్గుతుందని కేంద్ర గణాంకాల శాఖ ఇటీవల విడుదల చేసిన ఏ నివేదికలో పేర్కొంది? ఇది నివేదికకు సంబంధించినటువంటిది. ఇది మన జనాభాకు సంబంధించినటువంటి టాపిక్. అంటే భారతదేశంలో వార్షిక సగటు వృద్ధి రేటు అనేది తగ్గుతుందంట. సో ఇట్లా తగ్గుతుందనేది మనకు కేంద్రంలో గణాంక శాఖ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఏ రిపోర్ట్లో ఇట్లా చెప్పారంట మనకి ఆన్సర్ ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024. రిపోర్ట్ పేరేంటి? ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024. ఈ రిపోర్ట్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి
యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్ అనేది తగ్గుతుందంట. యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్, వార్షిక సగటు వృద్ధి రేటు తగ్గుతుంది, పెరగడం కాదు, తగ్గుతూ వస్తుంది వృద్ధి రేట్ అనేది. అది కూడా యాన్యువల్కి సంబంధించినటువంటి గ్రోత్ రేటు యావరేజ్గా తగ్గుతుంది అనేసి చెప్పారు. సో అయితే జనాభా వృద్ధి రేటు తగ్గుతుంది అంటే ఓకే, జనాభా వృద్ధి రేట్ అనేది తగ్గుతుంది. సో ఎంత తగ్గుతుందంటే మనకు 1971లో 2.22% అనేది మనకు హైయెస్ట్ వృద్ధి రేట్ అది. సో అయితే 2036 వరకు 0.58% అనేది ఇంత తగ్గుతుంది అనేసి అంచనా వేశారు. సో అయితే వృద్ధుల సంఖ్య మాత్రం పెరుగుతుందంట. అంటే ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళ యొక్క సంఖ్య మాత్రం పెరుగుతుంది. ఇక్కడ పర్సంటేజ్ కాదు, సంఖ్య. ఓల్డ్ ఏజ్ వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది అంటే మనకి ఆధారపడేవారి నిష్పత్తి మారనుంది అన్నట్టుగా వీళ్ళ ఎస్టిమేషన్ చేస్తున్నారు. సో అయితే ఉమెన్స్ అండ్ మెన్స్కి సంబంధించినటువంటి యాజ్ పర్ 2011 సెన్సెస్ అండ్ అలాగే 2036 వరకు ఎంత ఉంటుంది అనేసి ఎస్టిమేషన్ చేస్తున్నారు. ఎంత ఉంటుందంట అంటే మనకి ఉమెన్ 48.5% ఇప్పుడు ఉన్నారు. అంటే మనకు 2011 సెన్సెస్ ప్రకారము 48.5% ఉన్నది. అయితే 2036 వరకు 48.8%, జస్ట్ ఒక 0.3% పెరుగుతుంది అన్నట్టుగా ఎస్టిమేట్ చేస్తున్నారు. మెన్స్ ఎంత అనంటే 51.5% మనకు 2011 సెన్సెస్లో ఉంటే 2036 వరకు 51.2%. సో మెన్ తగ్గుతున్నారు, మన ఉమెన్ మాత్రం పెరుగుతున్నారు. ఉమెన్ జనాభా అనేది 2036 వరకు పర్సంటేజ్ పెరుగుతుంది. మెన్స్ యొక్క పర్సంటేజ్ అనేది జస్ట్ 0.3% అనేమో తగ్గుతుంది అంతే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 2036 వరకు ఉమెన్స్ పెరుగుతున్నారు, మెన్స్ తగ్గుతున్నారు, అంటే పర్సంటేజ్ తగ్గుతుంది. సో అయితే కొన్ని దశాబ్దాలుగా మహిళల యొక్క జనాభా అనేది గ్రామాల్లో మరియు పట్టణాల్లో రెండింటిలోనూ పెరుగుతుందంట. ఎవరిది? మహిళలది. మహిళలు కొన్ని దశాబ్దాలుగా గ్రామాల్లో మరియు పట్టణాలలో పెరుగుతున్నారంట. అంటే వీళ్ళ ఎస్టిమేషన్ ఎట్లా చెప్పానంటే 1951 నుంచి 2036కి ఎస్టిమేట్ చేశారు. ఏమని? గ్రామాల్లో 1951లో మహిళలు, ఇది ఓన్లీ మహిళలకు సంబంధించినటువంటిది ఇది. సో ఏం చెప్తున్నారంటే గ్రామాల్లో 14.67 కోట్ల జనాభా మహిళలు 1951లో ఉంటే వీళ్ళు 45.67 కోట్లకి పెరుగుతారు అన్నట్టుగా అంచనా వేస్తున్నారు 2036 వరకు. ఎవరు? మహిళలది. ఎక్కడ? గ్రామాల్లో 1951లో 14.67 కోట్లు ఉంటే 45.67 కోట్లు 2036 వరకు పెరుగుతారనేసి చెప్తున్నారు. అండ్ పట్టణాల్లో 2.89 కోట్ల మంది మహిళలు ఉంటే 1951లో 2036 వరకు వీళ్ళు 28.59 కోట్లు పెరుగుతారన్నట్టుగా చెప్తున్నారు. 1951లో ఎంతమంది ఉన్నారు మహిళలు గ్రామాల్లో, పట్టణాల్లో? వాళ్ళు 2036 వరకు గ్రామాల్లో మరియు పట్టణాల్లో రెండింటిలోనూ పెరుగుతున్నారు. సో ఇది ఇప్పుడు మాత్రమే కాదు, కొన్ని దశాబ్దాలుగా ఇట్లా పెరుగుతూ వస్తున్నారంట మహిళల జనాభా ఇది కోట్లల్లో ఉంది చూడండి. సో లింగ నిష్పత్తికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ కూడా ఇచ్చారు. ఏమని? మన భారతదేశం యొక్క లింగ నిష్పత్తి సెక్స్ రేషియో అనేది 2011లో 943 అనేది ఉండే. 2011 ఇప్పుడు మనకు ఉన్నాయి లాస్ట్ సెన్సెస్ అవే కాబట్టి 943 ఉన్నది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2036 వరకు 952 అవుతుంది అన్నట్టు ఎస్టిమేట్ చేస్తున్నారు. 2036 వరకు 952 అవుతుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. సో ఇది కేంద్ర గణాంకాలు ఇచ్చినటువంటి ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 రిపోర్ట్. ఈ రిపోర్టు ప్రకారము జనాభా వృద్ధి రేట్ అనేది పెరుగుతుంది, వృద్ధుల సంఖ్య అనేది పెరుగుతుంది. జనాభా వృద్ధి రేట్ అనేది తగ్గుతుంది, వృద్ధుల సంఖ్య అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఆధారపడేవారి నిష్పత్తి అనేది చేంజ్ అవుతుంది. అండ్ అలాగే మహిళలు అనేవాళ్ళు కొన్ని దశాబ్దాలుగా పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళ గ్రామాల్లో, పట్టణాలకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ చెప్పారు. అండ్ అలాగే లింగ నిష్పత్తి కూడా 952కి పెరుగుతుంది అన్నట్టుగా ఎస్టిమేట్ చేశారు. సో ఇది రిపోర్ట్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇటీవల అంతర్జాతీయ నేర న్యాయస్థానం ICC ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నుంచి ఏ దేశం వైదొలిగింది? అంతర్జాతీయ నేర న్యాయస్థానం నుంచి ఏ దేశం వైదొలిగింది అంటే ఆన్సర్ హంగేరీ. సో ఈ అంతర్జాతీయ నేర న్యాయస్థానం అనేది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అని అంటే July 1, 2002 మనకు స్థాపించబడింది. అయితే ఇందులో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయంటే మనకు మొత్తంగా 125 దేశాలు ఉంటాయి. ఈ 125 దేశాల్లో మనకి 125వ దేశం ఏది అని అంటే ఉక్రెయిన్.
ఉక్రెయిన్ దేశము లాస్ట్ 125th దేశం అనేది మనకి అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో జాయిన్ అయింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే నెదర్లాండ్లోని హేగ్ పట్టణంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క హెడ్ క్వార్టర్ ఉన్నది. అయితే ఈ ఐసీసీ నుంచి వెళ్ళి హంగేరీ వైదొలగడానికి గల కారణం ఏంటంటే ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. ఈ నెతన్యాహు పైన ఐసీసీ అనేది అరెస్ట్ వారెంట్ని లాస్ట్ ఇయర్ జారీ చేసింది. సో అయితే ఈ ఇజ్రాయెల్ సంబంధించిన నెతన్యాహు హంగేరీలో ఇటీవల పర్యటన చేశారు. సో పర్యటన చేసినప్పుడు నెతన్యాహుని అడ్డుకోవాల్సింది పోయి ఆహ్వానించింది హంగేరీ దేశం అన్నట్టుగా ఐసీసీ అడిగినప్పుడు హంగేరీ అసలు మేము పూర్తికాల సభ్య దేశము కాదు అన్నట్టుగా మాట్లాడేసి విక్టర్ ఓర్బన్ అంటే హంగేరీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు విక్టర్ ఓర్బన్ ఐసీసీ నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్లో మనకి 27 దేశాలు ఉంటాయి. యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉంటాయి, అందులో హంగేరీ ఒక దేశం. సో అయితే ఈ 27 దేశాలలో ఐసీసీలో లేనటువంటి ఏకైక దేశం ఏంటి అని అంటే హంగేరీ. సో అయితే ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే ఐసీసీలో యూరోపియన్ దేశాలలో లేనటువంటి దేశం ఏకైక దేశం ఏది అని అంటే హంగేరీ. సో నెక్స్ట్ మన 7th క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ నేర న్యాయస్థానం నుంచి ఏ దేశం వైదొలిగింది? ఐసీసీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నుంచి వెళ్ళి వైదొలిగిన దేశం ఏంటంటే ఆన్సర్ హంగేరీ. సో ఈ హంగేరీ దేశం అనేది ఐసీసీ నుంచి వెళ్ళి బయటికి వచ్చేసిన దేశం, అంటే వైదొలిగినటువంటి దేశం. సో అయితే ఐసీసీ గురించి ఫస్ట్ చూద్దాం. ఐసీసీ అనేది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందనంటే 2002 జూలై 1 రోజున మనకి ఐసీసీ అనేది ఏర్పాటైంది. సో ఇందులో మొత్తంగా 125 దేశాలు ఉంటాయి. 125వ దేశం ఇది ఏంటంటే మనకి లాస్ట్ కంట్రీ ఏదంటే ఉక్రెయిన్ అనేది ఐసీసీలో లాస్ట్ మెంబర్, అంటే 125th కంట్రీ. సో అయితే ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అనంటే మనకి నెదర్లాండ్లోని హేగ్ పట్టణంలో ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉంటుంది. సో అయితే అసలు ఇక్కడ హంగేరీ దేశం అనేది ఐసీసీ నుంచి వెళ్ళి వైదొలగడానికి గల కారణం ఏంటనంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పిఎం ఎవరైతే ఉన్నారో బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పిఎం ఎవరనంటే బెంజమిన్ నెతన్యాహు. ఇతని వల్లనే హంగేరీ అనేది ఐసీసీ నుంచి వెళ్ళి వైదొలిగింది. కారణం ఏంటంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నెతన్యాహు పైన ఐసీసీ అనేది అరెస్ట్ వారెంట్ని జారీ చేసింది లాస్ట్ ఇయర్. సో అయితే ఐసీసీలో భాగమైనటువంటి ఈ హంగేరీ దేశానికి ఇజ్రాయెల్కి సంబంధించిన నెతన్యాహు వెళ్ళినప్పుడు హంగేరీ అనేది అడ్డుకోకుండా ఆహ్వానించినందుకు అంతర్జాతీయ నేర న్యాయస్థానం అనేది మందలించడంతో విక్టర్ ఓర్బన్ ఈ హంగేరీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు విక్టర్ ఓర్బన్ ఏమన్నారనంటే అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో అసలు మా దేశము పూర్తి సభ్యత్వ దేశం కాదు అంటూ ఐసీసీని విమర్శిస్తూ వైదొలిగారు ఐసీసీ నుంచి వెళ్ళి. సో అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఐసీసీలో లేనటువంటి యూరోపియన్ యూనియన్లోని ఏకైక దేశం ఏది? యూరోపియన్ యూనియన్ దేశంలో మనకి 27 దేశాలు ఉంటాయి. యూరోపియన్ యూనియన్లోని 27 దేశాలు మనకు ఐసీసీలో ఉంటాయి. అందులో ఐసీసీలో లేనటువంటి ఏకైక దేశం ఏంటంటే హంగేరీ. సో నెక్స్ట్ మన 8th క్వశ్చన్, కన్నడిప్పయ అనే గిరిజన హస్తకళ ఏ రాష్ట్రానికి సంబంధించింది? కన్నడిప్పయ పేరేంటి? కన్నడిప్పయ అనేది ఇది ఒక హస్తకళ. ఇది ట్రైబ్స్కి సంబంధించినటువంటి హస్తకళ. సో ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన ట్రైబల్స్ యొక్క హస్తకళ అని అంటే ఆన్సర్ కేరళ. సో కన్నడిప్పయ అంటే ఏంటంటే అదొక మ్యాట్ అది మనకి వెదురుతోనే చేస్తారు, వెదురు బొంగుతో చేసేటటువంటి అదొక మ్యాట్. సో అది కేరళకు సంబంధించినటువంటి గిరిజనులు చేసేటటువంటి ఒక హస్తకళ, అది మ్యాట్. సో దీనికి జియో ట్యాగ్ అనేది వచ్చింది. ఇప్పుడు జియో ట్యాగ్ గురించి మనము రీసెంట్గా ఒక 3-4 డేస్ నుంచి కరెంట్ అఫైర్స్లో చూస్తున్నాము. ఏంటి, వరంగల్ సంబంధించినటువంటి చపాటా మిర్చి అండ్ అలాగే తమిళనాడుకు సంబంధించినటువంటి 2 ఐటమ్స్కి జియో ట్యాగ్ వచ్చింది. ఒకటి తమలపాకు అండ్ అలాగే పుష్పహారము. సో ఈ తమలపాకు అండ్ పుష్పహారము ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ గుజరాత్లో కూడా ఒక ఐటమ్కి ఒక ప్రింట్ మనము జియో ట్యాగ్ వచ్చిందని చెప్పుకున్నాము. సో అయితే తమిళనాడులో ఉన్నటువంటి ఆ తమలపాకు అండ్ పుష్పహారం యొక్క పేర్లు ఏంటివి అండ్ గుజరాత్లో జియో ట్యాగ్ పొందినటువంటి ఆ ప్రింట్ పేరేంటిది? సో ఈ 3 మీరు కామెంట్ చేయండి. తమిళనాడుకు సంబంధించినవి 2 అండ్ గుజరాత్కి సంబంధించినటువంటి ఒకటి ప్రింట్. ఈ 3 యొక్క జియో ట్యాగ్ పొందిన పేర్లు మీరు
కామెంట్ చేయండి. అది రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం, అందుకే అడుగుతున్నాను. సో అయితే ఇక్కడ ఏంటంటే కేరళకు సంబంధించినటువంటి ఒకటి గిరిజన హస్తకళ. సో దీన్ని గిరిజనులు తయారు చేస్తారని చెప్పాము కదా. సో అయితే ఏ తెగ ప్రజలు తయారు చేస్తారనంటే మనకి ఊరలి, మన్నన్, ముతిరా, మలయన్, కదర్. ఈ 5 తెగ వాళ్ళు ఎవరు? ఊరలి, మన్నన్, ముతిరా, మలయన్, కదర్. ఈ 5 తెగల ప్రజలు కన్నడిప్పయ అనే మ్యాట్ని తయారు చేస్తారు కేరళలో. సో జిఐ ట్యాగ్ అని అంటే మనకి ఏంటంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనే సంస్థ మనకి చెన్నై కేంద్రంగా తమిళనాడులో పనిచేస్తుంది. సో ఈ సంస్థ అనేది మనకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా మనకి జిఐ ట్యాగ్స్ అనేది ఒక ఉత్పత్తులకి కానీ ఒక ప్రాంతానికి కానీ ఇట్లాంటి ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నటువంటి వాటికి జిఐ ట్యాగ్ అనేది ఇస్తుంది. సో అయితే యాక్ట్ అనేది ఏ ఇయర్లో వచ్చిందని చెప్పుకున్నాం? 1999. యాక్ట్ పేరు ఇంకొకసారి చెప్తా వినండి. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. సో ఈ చట్టం ఆధారంగా మనకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ చెన్నై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ జిఐ ట్యాగ్స్ అనేవి ఇస్తుంది. సో ఇక్కడ కేరళకు సంబంధించినటువంటి ఒక హస్తకళ, హ్యాండ్లూమ్ ఇది కేరళకు సంబంధించినటువంటిది. పేరు గుర్తుపెట్టుకోవాలి. కన్నడిపై అనగానే మనకు గుర్తుకు వచ్చేస్తుంది ఇక్కడ. అంటే కన్నడి భాష మనకు కొంచెం కేరళ ఇట్లా తమిళనాడు సైడ్ అనేది మనకు కొంచెం ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ మన నైన్త్ క్వశ్చన్. ఇంగ్లాండ్కి చెందిన ద ఫ్రెడ్ డారింగ్టన్ షాన్ మాస్టర్ అవార్డును అందుకున్న తొలి భారతీయ వ్యక్తి ఎవరు? ఇది ఒక అవార్డు. దీన్ని పొందినటువంటి మన ఇండియాకి సంబంధించినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అనేది మన క్వశ్చన్. ఇది ఏ దేశానికి సంబంధించినటువంటి అవార్డు అని అంటే మనకి ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ద ఫ్రెడ్ డారింగ్టన్ షాన్ మాస్టర్ అవార్డు పేరు చూడగానే మనకు అర్థమైపోతుంది ఏంటి ఇక్కడ శాండ్కి సంబంధించినటువంటి ఒక అవార్డు. సో మన ఇండియన్ పర్సన్ ఎవరు దీన్ని ఫస్ట్ పొందారు అని అంటే ఆన్సర్ సుదర్శన్ పాట్నాయక్. సో ఇంగ్లాండ్లో మనకు ఒక ఫెస్టివల్ జరిగింది 2025 సంవత్సరంలో. సో ఆ ఫెస్టివల్ పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్. సో ఇది మనకు కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇంతకుముందు క్వశ్చన్ కూడా మనకి కేరళకు సంబంధించింది, అది కల్చర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్. సో అయితే ఈ అవార్డును సుదర్శన్ పాట్నాయక్ గెలిచారు. ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్ అంటే ఒడిషా రాష్ట్రానికి సంబంధించినటువంటి సుదర్శన్ పాట్నాయక్ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ 2025లో ఇది ఎక్కడ జరిగిందంటే ఫెస్టివల్ ఇంగ్లాండ్ దేశంలో వేమౌత్లో జరిగింది. ఇంగ్లాండ్ దేశంలోని వేమౌత్లో జరిగినటువంటి ఫెస్టివల్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి సుదర్శన్ పాట్నాయక్ పార్టిసిపేట్ చేశారు. సో అయితే సుదర్శన్ పాట్నాయక్ ఈ వేడుకల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇతను ఏం చేశారనంటే అక్కడ ఒక శిల్పాన్ని ఆవిష్కరించాడు, ఒక దేవునికి సంబంధించినటువంటి శిల్పాన్ని ఆవిష్కరించాడు. సో అతను స్పీచ్ ఇచ్చినప్పుడు సందేశము ఏ మ్యాటర్కి ఇచ్చిండనంటే ప్రపంచ శాంతి, వరల్డ్ పీస్కి సంబంధించినటువంటి సందేశాన్ని ఇస్తూ 10 feet హైట్ ఉన్నటువంటి వినాయకుడి సైకత శిల్పాన్ని ఆవిష్కరించాడు. ఏ దేవుణ్ణి? వినాయకుడి సైకత శిల్పాన్ని ఇతను ఆవిష్కరించాడు. ఎంత హైట్ అంటే 10 feet. ఇతని సందేశం ఇచ్చింది దేని గురించి అంటే ప్రపంచ శాంతి. ఇతను ఒడిషాకు సంబంధించినటువంటి పర్సన్. సో ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఇసుకతో చేసేటటువంటి శిల్పకళ ప్రదర్శించడంలో చేసినటువంటి కృషికి ఇతనికి అవార్డు అనేది ఇచ్చారు. ఏ అవార్డు అని అంటే ద ఫ్రెడ్ డారింగ్టన్ షాన్ మాస్టర్ అవార్డు. సో అయితే ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్ అనేవి ఇస్తారు ఇంగ్లాండ్లో. సో ఎందుకు ఇస్తారు అని అంటే అక్కడ ఒక సైకత శిల్పి, ఎవరైతే బ్రిటిష్కి సంబంధించినటువంటి సైకత శిల్పి ఉన్నారో అతని పేరు ఏంటంటే ఫ్రెడ్ డారింగ్టన్. ఇతని పేరు మీదుగా ఎవ్రీ ఇయర్ అక్కడ శాండ్ ఫెస్టివల్ అనేది జరిపి అవార్డ్స్ అనేవి ఇస్తారు. సో ఈ ఇయర్ మన భారతదేశానికి సంబంధించిన ఒడిషాకు సంబంధించినటువంటి సుదర్శన్ పాట్నాయక్కి ఈ అవార్డు అనేది వచ్చింది. సో ఇక్కడ మనం అవార్డు పేరు అనేది ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. పర్సన్ పేరు అండ్ అవార్డు పేరు అనేది అది ఏ దేశానికి సంబంధించినది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వినాయకుడి సైకత శిల్పాన్ని ఆవిష్కరించాడు. అండ్ ఏ సందేశం ఇచ్చాడంటే ప్రపంచ శాంతి.
అక్కడ జరిగిన ఇంపార్టెన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ శిల్పకళ అంటే ఇసుకకు సంబంధించినటువంటి శిల్పకళ. సో నెక్స్ట్ మన 10th క్వశ్చన్. ఇక్కడ మనకి విదేశీ పర్యటనలు అనగా మనము కొన్ని డేస్ నుంచి చూస్తున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు థాయిలాండ్ పర్యటన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీలంక పర్యటన అని. కానీ ఇప్పుడు ఇంకొకరు కూడా మనకు విదేశీ పర్యటన చేస్తున్నారు. ఏమనంటే ప్రెసిడెంట్, మన భారతదేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము గారు కూడా విదేశీ పర్యటనని స్టార్ట్ చేశారు. సో మన 10th క్వశ్చన్ కూడా ద్రౌపది ముర్ము గారికి సంబంధించినటువంటిదే. 10th క్వశ్చన్ ఏంటంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏప్రిల్లో పోర్చుగల్లో పర్యటించనున్నారు. అయితే పోర్చుగల్ భారత్ మధ్యన దౌత్య సంబంధాలు మొదలై ఎన్ని సంవత్సరాలు అవుతుందనేది మన క్వశ్చన్. ఏ దేశానికి? పోర్చుగల్ దేశానికి. పోర్చుగల్ అండ్ ఇండియాకి రిలేషన్స్ ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి అనేసి అంటే మనకి ఆన్సర్ 50 ఇయర్స్. 50 ఇయర్స్ మనకి పోర్చుగల్ అండ్ భారత్ దౌత్య సంబంధాలు స్టార్ట్ అయినాయి కాబట్టి 50 ఇయర్స్ అవుతుంది కాబట్టి మన రాష్ట్రపతి గారు పోర్చుగల్ పర్యటనకు వెళ్ళారు. సో అయితే మనకి ఇక్కడ భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఎవరు అని అంటే రణధీర్ జైస్వాల్ మనకి ఈ అనౌన్స్మెంట్ చేశారు. ఏంటి? మనకి ఏప్రిల్ 7th 8th ఏమో పోర్చుగల్ పర్యటన చేస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఆ తర్వాత 9th and 10th రోజున స్లోవేకియా రిపబ్లిక్ వెళ్తారు అనేసి మనకి ఎవరు చెప్పారు? రణధీర్ జైస్వాల్. ఎవరితను? విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి. సో అయితే 7th 8th పోర్చుగల్. ఓకే, అయితే మనకి భారత్కి మరియు పోర్చుగల్కి మధ్యన సంబంధాలు మొదలయ్యి మనకు 50 సంవత్సరాలు పూర్తయింది. సో 50 సంవత్సరాలు పూర్తయినా కానీ కూడా మనము పోర్చుగల్కి వెళ్ళడం మాత్రము లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళాము అని అంటే ఆన్సర్ 1998లో వెళ్ళాము. అప్పుడు వెళ్ళినటువంటి రాష్ట్రపతి ఎవరంటే కేఆర్ నారాయణ్ 1998లో చివరిసారిగా వెళ్ళాడు. సో అతను వెళ్ళిన తర్వాత ఇప్పటికి 27 సంవత్సరాలు అవుతుంది. సో 27 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ పోర్చుగల్ పర్యటన వెళ్ళారు. ఎవరంటే ద్రౌపది ముర్ము గారు. సో లాస్ట్ టైం వెళ్ళింది ఎవరంటే కేఆర్ నారాయణ్. అతను వెళ్ళిన తర్వాత 27 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే 2025లో మొదటిసారి పోర్చుగల్ దేశానికి వెళ్తున్నారు. సో ఇట్లా రిలేషన్స్ అనేది మళ్ళీ పునః ప్రారంభమవుతున్నాయి. సో అయితే పోర్చుగల్ అధ్యక్షుడి యొక్క పేరేంటి? పోర్చుగల్ యొక్క అధ్యక్షుడి పేరేంటంటే మార్సెలో రెబెలో డి సౌసా. ఇంకోసారి చెప్తానండి, మార్సెలో రెబెలో డి సౌసా. సో ఇతను పోర్చుగల్ యొక్క అధ్యక్షుడు. సో లాస్ట్ టైం మనకు అంటే రిలేషన్స్ స్టార్ట్ అయ్యి 50 ఇయర్స్ అవుతుంది. సో లాస్ట్ చివరిగా ఎవరు వెళ్ళారనంటే 1998లో కేఆర్ నారాయణ్ గారు వెళ్ళారు. సో ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం 27 సంవత్సరాల తర్వాత ఈ 2025లోనే మళ్ళీ దౌత్య సంబంధాలు అనేవి పోర్చుగల్ దేశంతోనే స్టార్ట్ అయినాయి, పునః ప్రారంభమైనాయి. సో ఆ తర్వాత మనకి స్లోవేకియా రిపబ్లిక్ దేశానికి 9th 10th రోజున వెళ్తారు. సో ఈ దేశానికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మరి అని అంటే 29 సంవత్సరాలు. స్లోవేకియా రిపబ్లిక్ వెళ్ళి 29 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఏప్రిల్ 9th and 10th రోజున రాష్ట్రపతి గారు వెళ్ళనున్నారు. పోర్చుగల్ దేశానికి వెళ్ళి 27 సంవత్సరాలు అవుతుంది. సో ఈ విషయాలను మనకి ఎవరు చెప్పారు అని అంటే ఆన్సర్ రణధీర్ జైస్వాల్. ఎవరితను? విదేశీ వ్యవహారాల శాఖ అధికారిక ప్రతినిధి. ఇతను చెప్పారు ఈ ఇన్ఫర్మేషన్. సో ఈరోజు మన టుడే క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే వయోవృద్ధుల సంక్షేమం కోసం వయోవృద్ధుల కమిషన్ చట్టంని రూపొందించిన తొలి రాష్ట్రం ఏది? ఇది ఒక చట్టంకి సంబంధించింది. ఈ చట్టం అనేది ఏ రాష్ట్రం తీసుకొచ్చింది? ఫస్ట్ టైం వయోవృద్ధులకు సంబంధించిన ఒక చట్టం అనేది వచ్చింది. సో ఈ చట్టంని ఏ రాష్ట్రం తీసుకొచ్చింది అనేది మీరు కామెంట్ చేయండి. సో ఇవండి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. సో వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అడిగినటువంటి క్వశ్చన్స్కి ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కావాలనుకునే వాళ్ళు మన డివిఆర్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఖచ్చితంగా మనం పెడుతున్నటువంటి డైలీ క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ వీడియో